కూర్చో. పర్లేదు బాబు, కూర్చోవయ్యా. ఆ కుర్చీ నీదే. మాలో ఎవడో ఒకడికి ఒక కుర్చీ ఇచ్చి మీతో పాటు సమానంగా కూర్చోబెట్టుకున్నామని సభల్లో చెప్పుకోవడానికి, పత్రికల్లో రాసుకోవడానికి బాగుంటుంది. 10 కుర్చీలు మీకు, ఒక్క కుర్చీ మాకు. చట్టమేందిరా చట్టం? అది తయారు చేసిందే మేము. కాబట్టి అది మీకు చుట్టం. అందుకే దాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు. అధికారాలు మీ చేతుల్లో పెట్టుకున్నారు. అధికారులు మీ చేతుల్లో పెట్టుకున్నారు. లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో పెట్టుకున్నారు. పెద్ద పెద్ద విద్యా సంస్థలు మీ చేతుల్లో పెట్టుకున్నారు. భారీ పరిశ్రమల్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు. పారిశ్రామికవేత్తలందరినీ మీ చేతుల్లో పెట్టుకున్నారు. కలసి వెరసి దేశ సంపదనంతా మీ చేతుల్లో పెట్టుకున్నారు. వాటి నుంచి ఒక్కటి మా చేతుల్లోకి తీసుకోవాలనుకున్నా మా చేతులకు సంఖ్యలు వేస్తున్నారు. మమ్మల్ని లోపలికి తోసేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అంటున్నారు, సమాజం అంటున్నారు, సామాజిక న్యాయం అంటున్నారు. ఇంతకాలం మీ ఒక్కొక్కడి వెనుక మా వాళ్ళు 1000 మంది ఉన్నారు గనకే 1000 ఏనుగుల బలంతో అధికారాన్ని చలాయించావు. కానీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీ వెనక నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఇప్పుడున్న వాళ్ళంతా నా వెనక ఉన్నారు, మా వెనక ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పోరు కులానికి మధ్య కాదు, వర్గానికి మధ్య కాదు, ఉన్నవాడికి లేని వాడికి మధ్య, దోచుకునేవాడికి దోచబడేవాడికి మధ్య. 50 ఏళ్ల క్రితం మీ ఆస్తులేమిటో, ఇప్పుడు మీ ఆస్తులేమిటో తేల్చి మీ జాతకాల జాబితాలు, చిట్టాల పట్టీలు, లెక్కల బొక్కలు కొలిచి తోకలు కత్తిరించి లేని వాడికి ఉన్నది పంచి సామాజిక న్యాయం చేస్తాం, సమాజాన్ని నిర్మిస్తాం. అంతవరకు ఎదురు చూడండి.